సర్కార్ ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేపథ్యంలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 6 వరకు కార్యక్రమం కొనసాగనుండగా ఈ ప్రోగ్రాంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది సర్కార్. ఆరు గ్యారంటీల అమలే ధ్యేయంగా సాగుతున్న ప్రజాపాలనలో గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్క దరఖాస్తులోనే 6 గ్యారంటీ పథకాలను అప్లై చేసుకునే వెసులుబాటు ఉండటంతో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి అప్లికేషన్లను అందజేస్తున్నారు. అలాగే రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకుంటున్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి, మీ మనసులు గెలిచి, మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇక ప్రజాపాలన కార్యక్రమం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్లలో ప్రజాపాలన అమలు కోసం ఐఏఎస్ అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10,000 మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.